శ్రీ గురుభ్యో నమః. నమ శివాయ చ నమ శివాయ. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. శ్రీ మార్కండేయ కృత శివస్తవం చంద్రశేఖరాష్టకం వివరణ. గం గణపతే నమః. మార్కండేయుడు మృకండ మహర్షి కుమారుడు. మార్కండేయుడు జన్మించినప్పుడు మృకండ మహర్షి వద్దకు నారద మహర్షి వచ్చి మృకండ మహర్షితో, ఈ మార్కండేయుడు అల్పాయుష్కుడు, 16 సంవత్సరములు మాత్రమే ఆయుష్ నీ కుమారునికి ఉంది అని తెలియజేస్తాడు. అప్పటి నుండి మృకండ మహర్షి మార్కండేయుని చేత తన ఇంటికి వచ్చిన అందరి మహర్షులకు నమస్కారములు చేస్తాడు. వారందరూ మార్కండేయుని చిరంజీవ, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తారు. మార్కండేయుడు కూడా తన ఆయుష్ తక్కువ అని తెలుసుకుని ప్రతిరోజు శివలింగ పూజ చేస్తూ ఉండి ఈ చంద్రశేఖర అష్టకం త్రికరణ శుద్ధిగా ఈ చంద్రశేఖరాష్టకంతో త్రికరణ శుద్ధిగా శివుని స్తుతిస్తూ ఉంటాడు. ఆయుష్ తీరిన కాలం రాగానే యమభటులు వచ్చి మార్కండేయుని ప్రాణాలు తీయటానికి ప్రయత్నం ఫలించక యముల వారి వద్దకు వెళ్ళి తమ అసక్తతను తెలియజేస్తాడు. యముల వారే స్వయంగా మార్కండేయుని ప్రాణములను హరించుటకు రాగా మార్కండేయుడు యముల వారితో శివ పూజ చేస్తూ ఉన్నాను, శివ పూజ అయ్యే వరకు ఆకుము, శివ పూజ పూర్తి అవగానే నీవు నా ప్రాణములను తీసుకొనవచ్చును అని తెలియజేస్తాడు. దానికి యముల వారు అంగీకరింపక తన చేతిలోని పాశమును వదలగా మార్కండేయుడు భయంతో శివలింగమును కావలించుకుంటాడు. యమపాశం మార్కండేయుని దేహమును శివలింగమును తాకుతుంది. దానికి శివుల వారు కోపించి యముల వారిని నిర్జీవుని చేస్తారు. తర్వాత శివుల వారు మార్కండేయుని చిరంజీవిగా జీవించమని ఎప్పటికప్పుడు తపస్సు చేసుకుని మృత్యువు నుండి బయటపడమని తెలియజేస్తారు. తర్వాత దేవతలు శివుల వారిని ప్రార్థింపగా శివుల వారు యముల వారిని పునర్జీవుని చేస్తారు. ఈ మార్కండేయ కృత శివస్తోత్రమును చదివిన రోగగ్రస్తులు రోగాల నుండి బయటపడతారు. అపమృత్యు భయం ఉండదు. శివుల వారిపై తీవ్ర భక్తితో ఈ స్తోత్రం వింటే దీర్ఘాయుష్లతో సుఖంగా జీవిస్తారు. అంత్యమున శివలోకమును చేరుతారు. శ్రీ మార్కండేయ కృత శివస్తవం. రత్నసానుసరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదత్త పురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంగ్రి సరోరుహం
దేవసింధు తరంగ శీకర సిక్త శీత జటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవానం నారదాది మునీశ్వర స్తుత వైభవం భవనాశనం అంధకాంతకమాశ్రితామర పాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః పంచపాదప పుష్పగంధ పదాంబుజద్వయ శోభితం ఆలలోచన జాత పావక దగ్ధ మన్మద విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం శైలరాజసుతా పరిష్కృత చారు దివ్య కళేబరం శ్వేలనీలగళం పరస్వదధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ఔషధం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తి ఫలప్రదం సకలాగ సంగ నిపర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః విశ్వసృష్టి విధాయం పునరేవ పాలన తత్పరం సంహరం తమపి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయం తమహర్నిశం గణనాథయోధ సమావృతం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పర అప్రమేయమనుత్తమం సోమవారిన భూతాసన సోమపాచ్యఖిలాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః మృత్యుభీతి మృకండు సూనకృతస్తవం శివ సన్నిధౌ యత్ర కుత్ర చ యః పటేన్న హి తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయురరోగితామఖిలార్థ సంపదమాదరా చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం. శ్రీ మహాగణపతి నమః. చంద్రశేఖర 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 పాహిమా. చంద్రుని శిరస్సుపై ధరించిన ఓ చంద్రశేఖర నన్ను కాపాడుము. చంద్రశేఖర 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 రక్షమా. చంద్రశేఖర నన్ను రక్షించుము. మొదటి శ్లోకం. రత్న సానుసరాసనం అనగా రత్నమయమైన మేరు పర్వతాన్ని విల్లుగా అనగా సరాసనం చేసుకున్నవాడు. రజతాత్రి శృంగ నికేతనం వెండికొండ అనగా కైలాసంను పై నివసించువాడు. సింజనీకృత పన్నగేశ్వర అచ్యుతానల సాయనం అచ్యుతానల సాయకం. సర్పరాజైన వాసుకిని వింటినారిగా అనగా సింజిని ని చేసుకున్నవాడు. మరియు శ్రీ మహావిష్ణువును అగ్నిదేవుడిని బాణముగా అనగా సాయకముగా ధరించినవాడు. క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయై రవివంతితం. క్షణకాలంలో త్రిపురాలను దహించినవాడు, దేవతలందరిచే వందింపబడేవాడు అయిన చంద్రశేఖరుణ్ణి నేను శరణు కోరుతున్నాను. సాక్షాత్తు ఆ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించిన నన్ను యముడు ఏమి చెయ్యగలడు? నన్నేమి చేయలేడు. రెండవ శ్లోకం. మత్తవారణ
ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం అనగా మదించిన ఏనుగు యొక్క చర్మాన్ని ఉత్తరీయంగా ధరించిన మనోహరమూర్తి, పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం, బ్రహ్మదేవుడు మహావిష్ణువులచే పూజింపబడే పాదపద్మములు కలవాడు. దేవసింధు తరంగ సీకర సిక్త శుభ్ర జటాధరం, ఆకాశగంగ తరంగాల తుంపరలచే తడపబడి అతి స్వచ్ఛంగా ప్రకాశించే జటలను ధరించినవాడు అయిన చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించినాను. సాక్షాత్తు ఆ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించిన నన్ను యముడు ఏమి చేయగలడు? నన్నేమి చేయలేడు. 3వ శ్లోకం. కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం అనగా సర్పరాజైన వాసుకినే కుండలముగా ధరించినవాడు, నంది వాహనముగా కలవాడు. నారదాది మునీశ్వర స్మృత వైభవం భువనేశ్వరం, నారదాది మునీశ్వరులచే స్తుతింపబడే వైభవం కలవాడు. అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం, అంధకాసురుణ్ణి సంహరించినవాడు, శరణు కోరిన దేవతలకు కల్పవృక్షం వంటివాడు, మరియు యముడిని అంతం చేసినవాడు అనగా శమనాంతకం అయిన చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించుచున్నాను. సాక్షాత్తు ఆ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించిన నన్ను యముడు ఏమి చేయగలడు? నన్నేమి చేయలేడు. 4వ శ్లోకం. పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం, దేవలోకంలోని 5 పువ్వుల పరిమళంతో నిండిన పాదపద్మములు కలవాడు. హాలలోచన జాతపావక దగ్ధ మన్మథ విగ్రహం, తన నుదిటి కంటి నుండి పుట్టిన అగ్నితో మన్మధుడి దేహాన్ని భస్మం చేసిన వాడే. భస్మ దిగ్ధ కళేవరం భవనాశనం భవమవ్యయం, తన శరీరం అంతటా విభూతిని భస్మధారణచే అలంకరించుకున్నవాడు, సంసార పాశాలను తెంచివేసేవాడు మరియు నాశనం లేని పరమాత్మ అయిన చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించుచున్నాను. సాక్షాత్తు ఆ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించిన నన్ను యముడు ఏమి చేయగలడు? నన్నేమి చేయలేడు. 5వ శ్లోకం. యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం, యక్షరాజైన కుబేరుని చిలికాడు భగుడు అయిన దేవత కళ్ళను హరించినవాడు, దక్షయజ్ఞ సమయాన జరుగును. శైలరాజ సుతాపరిష్కృత చారు దివ్య కళేవరం, పర్వతరాజపుత్రిక అయిన పార్వతీదేవి తన దేహంలో సగభాగమైన అనగా వామభాగంతో శోభిల్లేవాడు. శ్వేల నీలగళం పరస్వధారిణం మృగధారిణం, గరళాన్ని మింగటం వలన నీలవర్ణంగా మారిన కంఠం కలవాడు. గంగం గొడ్డలి అనగా పరస్వధ మరియు లేడీని చేతిలో ధరించిన ఆ చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయించాను. సాక్షాత్తు ఆ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించిన నన్ను యముడు ఏమి చేయగలడు? నన్నేమి చేయలేడు. 6వ శ్లోకం. భేషజం భవరోగిణ మఖిలాపదామపహారిణం అనగా సంసారం అనే రోగంతో బాధపడే వారికి పరమౌషధం భేషజం వంటివాడు, పరమౌషధం వంటి వాడు. దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం, దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడు. సత్వ రజస్ తమో గుణాలకు త్రిగుణాత్మకం అతీతుడై 3 కన్నులతోనూ వెలిగేవాడు. ముక్తి ఫలప్రదం
సకలాగ సంఘ నిబర్హణం అనగా ఇహలోక సుఖాలను ముక్తి, పరలోక మోక్షాన్ని ముక్తిని ఇచ్చేవాడు. సమస్త పాప సమూహాలను నాశనం చేసే ఆ చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయించాను. సాక్షాత్తు ఆ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించిన నన్ను యముడు ఏమి చేయగలడు? నన్నేమి చేయలేడు. 7వ శ్లోకం. విశ్వ సృష్టి విధాయునం పునరేవ పాలన తత్పరం. ఈ విశ్వాన్ని సృష్టించేవాడు, తిరిగి దానిని పాలించేవాడు, రక్షణ ఇచ్చేవాడు. సంహరంతమపి ప్రపంచ మశేషలోక నివాసినం. లయకాలమందు సమస్త ప్రపంచాన్ని తనలో లీనం చేసుకునేవాడు మహాకాళేశ్వరునిగా. సకల లోకాలలోని నివసించేవాడు. క్రీడ ఎంత మహర్నిశం గణనాథ యూధ సమన్వితం. క్రీడ ఎంత మహర్నిశం గణనాథ యూధ సమన్వితం. తన ప్రమథ గణములతో కూడి అహర్నిశలు లీలా వినోదాలు చేసే ఆ చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయించాను. సాక్షాత్తు ఆ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించిన నన్ను యముడు ఏమి చేయగలడు? నన్ను ఏమీ చేయలేడు. 8వ శ్లోకం. భక్తవత్సలమర్చితం భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం. భక్తవత్సలుడు, అందరిచే పూజింపబడేవాడు, తరగని ఐశ్వర్యనిధి, దిక్కులని వస్త్రముగా ధరించినవాడు హరిదంబరుడు. సర్వభూతపతి పరాత్పరం మప్రమేయ మనుత్తమం. సర్వప్రాణులకు ప్రభువు, పరమాత్మ, కొలవలేనివాడు మరియు అందరికంటే ఉత్తముడు. సోమవారి నభోహుతాసన సోమపాద్య అఖిలాకృతం. చంద్ర, నీరు, భూమి, అగ్ని మరియు యజ్ఞకర్త, ఇలా ప్రకృతిలోని అన్ని రూపాలలో వ్యాపించి ఉన్న ఆ చంద్రశేఖరుణ్ణి నేను ఆశ్రయించాను. సాక్షాత్తు ఆ చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించిన నన్ను యముడు ఏమి చేయగలడు? నన్నేమి చేయలేడు. మృత్యుభీతి మృకండు సూనకృత స్తవం శివ సన్నిధౌ. మృత్యువుకు భయపడిన మృకండు మహర్షి కుమారుడైన మార్కండేయుడు ఎత్ర కుత్ర చయః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్. శివుని సన్నిధిలో చేసిన ఈ స్తోత్రాన్ని ఎవరైతే ఎక్కడైనా పఠిస్తారో వారికి మృత్యుభయం ఉండదు. పూర్ణమాయురరోగిత మఖిలార్థ సంపద మాదరం. వారిని ఆ చంద్రశేఖరుడు పూర్ణాయువును, ఆరోగ్యమును, సకల సంపదలను చంద్రశేఖర ఏవతస్య దదాతి ముక్తి మయత్నతః. మరియు చివరికి ఎంతో సులభంగా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అధిక శ్లోకం. సంసార సర్పదుష్టానాం జంతూనాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం. ఈ సంసారం అనే పాము కాటు వేయటం వలన విషాదంలో మునిగిపోయిన అజ్ఞానులైన జీవులకు ఆ చంద్రశేఖర స్వామి పాదపద్మములను స్మరించడమే పరమౌషధం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుణవందనాత్ ముక్షోర్ముక్షీయమామృతాత్ యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా విద్యాత్మనా వా తత్వే స్వభావాత్ కరోమి యత్సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. నమః శివాయ చ నమః శివాయ.